మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. కేసముద్రం మండలం బోడమంచి తండాలో ముఖ్య వీరన్నను కొందరు దుండగులు అతి కిరాతకంగా గొడ్డలితో నరికి హత్య చేశారు. దుండగులు వీరన్నను పొలంలో హత్య చేసి శవాన్ని రోడ్డుపైకి లాక్కొచ్చి యాక్సిడెంట్ గా చిత్రీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. కేసముద్రం మండలం బోడమంచి తండాలో ముఖ్య వీరన్నను కొందరు దుండగులు అతి కిరాతకంగా గొడ్డలితో నరికి హత్య చేశారు. దుండగులు వీరన్నను పొలంలో హత్య చేసి శవాన్ని రోడ్డుపైకి లాక్కొచ్చి యాక్సిడెంట్ గా చిత్రీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రవికాంత్ అందిస్తారు. రవికాంత్, మరి మర్డర్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మంచియా తండాకు సంబంధించినటువంటి ముఖ్య వీరన్న అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఎప్పట్లాగే ఇతడు వ్యవసాయదారుడు, రైతు. ఎప్పట్లాగే నిన్న సాయంత్రం తర్వాత ఇంటికి వెళ్ళినటువంటి సందర్భం. రాత్రి 8 గంటలకు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి పిలవడంతో బయటకు వచ్చాడు. మంచియా నాయక్ తండాకు సమీపంలో ఉండేటువంటి బేరువాడ శివారులో ఈ హత్య జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ హత్య చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో గుర్తు తెలియని వ్యక్తులకు సంబంధించి ప్రస్తుతానికి అనుమానాస్పద మృతిగానే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పక్కనే ఉన్నటువంటి పొలాల్లో యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్టుగా మనకైతే ప్రస్తుతం అర్థమవుతా ఉంది. తలకు బలమైనటువంటి గాయాలు ముఖ్య వీరన్నకు అయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది అతని మనం విజువల్స్ లో కూడా చూసినట్టయితే తన కింద పడిపోయి ఉన్నాడు. తన మీద బైక్ పడిపోయి ఉంది. అంటే అక్కడ రక్తపు ఆనవాళ్లు కనిపిస్తా ఉన్నాయి పక్కన దగ్గరలో ఉన్నటువంటి పొలాల్లో. ఇటీవల కోసినటువంటి వరి పొలంలో ఏవైతే కొయ్యలు ఉంటాయో ఆ కొయ్యలకు రక్తపు మరకలు అంటి ఉన్నటువంటి పరిస్థితి. ఇది హత్యగా ఉంటుందన్నటువంటి అనుమానం అయితే పోలీసులు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది అనుమానాస్పద మృతిగా పోలీసులు అయితే ఇప్పటికీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. తలకు బలమైనటువంటి గాయాలైతే కనిపిస్తా ఉన్నటువంటి సందర్భంలో ప్రస్తుతానికి అక్కడికి క్లూస్ టీమ్ చేరుకున్నటువంటి సందర్భం. ఏదైతే మనం చూసినటువంటి ఆ పొలంలో వరి కొయ్యలకు ఆ రక్తపు మరకలు లేకుంటే ఇది యాక్సిడెంట్ గానే కనిపించే పరిస్థితి ఉండేది. అక్కడ దగ్గరలో ఇతనికి బలంగా గాయం చేయడంతో అక్కడ రక్తం వరి కొయ్యలకు అంటినట్టుగా మనకు అర్థం అవుతా ఉంది. దీన్ని అయితే యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికైతే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్కడికి కాసేపటి క్రితమే క్లూస్ టీమ్ చేరుకొని దర్యాప్తును అయితే కొనసాగిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ రవికాంత్. మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. కేసముద్రం మండలం బోడమంచి తండాలో ముఖ్య వీరన్నను కొందరు దుండగులు అతి కిరాతకంగా గొడ్డలితో నరికి హత్య చేశారు. దుండగులు వీరన్నను పొలంలో హత్య చేసి శవాన్ని రోడ్డుపైకి లాక్కొచ్చి యాక్సిడెంట్ గా చిత్రీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.